ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మలను ఆహ్వానిస్తుంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్య భాగము అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 9వ వచనాన్ని ధ్యానించుకుందాం. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 9వ వచనాన్ని ధ్యానించుకుందాం. అప్పుడు సమాధానకర్తయగు దేవుడు మీకు తోడయుండును. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము, అప్పుడు సమాధానకర్తయగు దేవుడు మీకు తోడయుండును. ఈ యొక్క వాగ్దానాన్ని దేవుడు మనకును, మన కుటుంబాలకును, మన వ్యక్తిగత జీవితాలకును ఆశీర్వాదకరముగాను దీవెనకరముగాను మార్చునుగాక. ఈ యొక్క మాటల్లోని ఆత్మీయ సత్యాలను, ఆత్మీయ అర్థాలను మనం గ్రహించినట్లయితే అపోస్తలుడైన పౌలు మరి ఈ యొక్క పత్రికను రాస్తూ మరి మాటలను మాట్లాడుతూ ఉంటున్నాడు. రోమా సామ్రాజ్యంలోని మాసిదోనియా ప్రాంతంలో పౌలు స్థాపించినటువంటి మరి తొలి సంఘమైనటువంటి ఫిలిప్పీ సంఘము. పౌలు ఈ యొక్క ఆ తొలి సంఘానికి పత్రిక రాస్తూ ఈ యొక్క పత్రిక రాసేటువంటి సమయంలో అపోస్తలుడైన పౌలు చెరసాలలో ఉంటున్నాడు. చెరసాలలో ఉండి ఆయన స్థాపించినటువంటి ఈ యొక్క మొదటి సంఘానికి ఈ పత్రిక రాస్తూ మరి ఈ యొక్క మాటలు మాట్లాడుతూ ఉంటున్నాడు. మరి అతని పట్ల క్రైస్తవుల వ్యతిరేకతను మరియు ఫిలిప్పు సంఘంలో అబద్ధ బోధ గమనించదగినటువంటి అంశాలు ఆ సంఘంలో ఉంటున్నాయి. యేసుక్రీస్తుని ప్రగాఢ విశ్వాసం ద్వారా పౌలుకు కలిగిన ఆనందము మరియు ఆత్మస్థైర్యము, క్రైస్తవుల్లో ఐక్యమత్యము మరియు పట్టుదల ఉండాలని పౌలు మరి బోధించేటువంటి విధానము ఈ యొక్క పత్రికలో మనం చూస్తూ ఉంటున్నాం. ఆ సంఘంలో ఉన్నటువంటి అబద్ధ బోధనలు మరి ఎక్కువగా ఉంటున్నాయి. అటువంటి సందర్భంలో మరి క్రైస్తవ బిడ్డలు, క్రైస్తవులు ఐక్యంగా ఉండాలని మరి పౌలు యొక్క ఉద్దేశంగా ఉంటున్నది. అందుకే మరి చెరసాలలో ఉండి సంఘాన్ని ఆశీర్వదిస్తూ ఉంటున్నాడు. సంఘానికి కొన్ని హెచ్చరికలను చేస్తూ ఉంటున్నాడు. పైభాగంలో మనం గమనించినట్లయితే, మరియు మీరు నా వలన ఏవి నేర్చుకుని అంగీకరించుతారో, నా యందున్నట్టుగా ఏవి వింటిరో అవి ఏవి చూచితరో అట్టి వాటిని చేయడి. మరి అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు సమాధానము మీకు దొరుకుతూ ఉంటుంది. మీరు ఏమైతే విని ఉంటున్నారో, ఏమైతే చూచి ఉంటున్నారో, నా వలన ఏమి మీరు ఏ రీతిగా దేవుని యొక్క దీవెనను పొందుకొని ఉంటున్నారో, దేవుని యొక్క వాక్యాన్ని అంగీకరించారో, దేవుని యొక్క మాటలను విని ఉంటున్నారో, వాటిని బట్టి మీరు ప్రవర్తించండి. అప్పుడు మరి సమాధానకర్త యొక్క దేవుడు మీకు తోడుగా ఉంటాడు. దేవుని యొక్క మాటలను అంగీకరించి దేవుని యొక్క ఆజ్ఞను లోబడి జీవించినప్పుడు ఆయన సమాధానము తోడుగా ఉంటుందని పౌలు హెచ్చరిక చేస్తుంటాను. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆత్మీయ ఈ సహోదరులారా, ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నప్పుడు, దేవుని యొక్క నామాన్ని ఎరిగి మనం బ్రతుకుతూ ఉన్నప్పుడు, ఆయన అంగీకరించి జీవిస్తూ ఉన్నప్పుడు, ఆయన ఆజ్ఞలకు, ఆయన మాటలకు, ఆయన శాసనాలకు మనం లోబడి మనం జీవించినప్పుడు ఆయన సమాధానము సదాకాలం మనకు తోడుగా ఉంటుంది. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు కూడా ఆయన శిష్యులకు మరి ఆజ్ఞ ఇస్తున్నాడు, యుగ సమాప్తి వరకు నేను మీకు తోడుగా ఉంటాను. దేవుడు మనకు తోడుగా ఉంటే మనం ఎల్లప్పుడూ సంతోషభరితులుగా ఉంటాము, ఎల్లప్పుడూ సమాధానముగా మనం ఉంటాము. దేవుని యొక్క సహాయము, దేవుని యొక్క తోడు సదాకాలం మనందరికీ తోడుగా ఉండాలని కొద్ది మాటల ద్వారా నేను హెచ్చరిక చేస్తుంటున్నాను. దేవుడి యొక్క మాటలను మరెక్కువగా మీకును, మీ కుటుంబాలకును ఆశీర్వాదకరంగాను దీవెనకరంగాను మార్చునుగాక. ఆమేన్.